వెల్కమ్ టు వెంకటేశ్వర ఇంజనీరింగ్ సర్వీసెస్. ఇవాళ వచ్చేసి మనం ప్యూర్లిమిన్కి అయితే వెళ్ళినాం కదా. ప్యూర్లిమిన్కి ఎందుకు వెళ్ళినామంటే ఫోర్ వీలర్ అయితే రిపేర్ ఉంది కాబట్టి మనం ప్యూర్లిమిన్కి అయితే వెళ్ళి ఫోర్ వీలర్ అయితే రిపేర్ చేసేసినాం. ఏంటంటే చిన్న రిపేరు, రీకాల్ అన్నది పోయి ఉండే కాబట్టి రీకాల్ వేసి స్టార్ట్ చేసి అయితే కస్టమర్కి ఇచ్చినాం. ఈ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇంజన్ అయితే సౌండ్ రావడం జరిగింది. సౌండ్ దేనివల్ల వస్తుందనేది చూస్తే ఇంజన్ ఆయిల్ అయితే లేకుండే ఇంజన్లో, అది ఇంజన్ ఆయిల్ లేకుండా అయితే కస్టమర్ అయితే నడపడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఏంటంటే ఇంజన్ ఆయిల్ కంపల్సరీ చూసుకోవాలా. ఇంజన్ ఆయిల్ లేకుండా అయితే ఇంజన్ నడపద్దు, ఏంటంటే ఇంజన్ అయితే మొత్తం జామ్ అయిపోతుంది. అది కస్టమర్ ఏంటంటే కస్టమర్కి తెలియదు కాబట్టి అలాగే నడిపిండు అదే ఆయిల్తోని. ఆయిల్ అయిపోయింది కూడా చూసుకోలే వాళ్ళు. అది ఇంజన్ అయితే జామ్ కాలేదు కాబట్టి మనం ఆయిల్ పోసి అయితే స్టార్ట్ చేసినాం. అయితే స్మోక్ అయితే వస్తుంది కదా. ఈ బోరు పిస్టన్ అయితే 2 గీతలు పడి ఉన్నాయి కాబట్టి స్మోక్ అయితే వస్తుంది. ఈ బోరు పిస్టన్ చేయించుకుంటే స్మోక్ అన్నది మొత్తం బంద్ అయిపోతుంది. అది కస్టమర్కి అయితే చెప్పేసిన నేను, స్మోక్ బంద్ కావాలంటే బోరు పిస్టన్ 2 చేయించుకోవాలని. ఏంటంటే ఎవరి దగ్గర ఫోర్ వీలర్ ఉన్నట్టయితే ఈ కంపల్సరీ ఇంజన్ ఆయిల్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి. గేర్ ఆయిల్ కొద్దిగా వెనక ముందైనా పర్వాలేదు, ఇంజన్ ఆయిల్ మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇంజన్ ఆయిల్ లేకపోతే ఏమవుతుందంటే ఇంజన్ మొత్తం జామ్ అయిపోతుంది. అది కంపల్సరీ చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో కానీ నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.